అనగనగా రామాపురం అనే ఓ గ్రామంలో కామరాజు అనే ఒక బీద రైతు ఉండేవాడు. అతనికి 2 కూతుళ్ళు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి బాగా చితికిపోయాడు. పెళ్లి ఖర్చుల కింద ఉన్నదంతా ఊడ్చిపెట్టకపోగా చారెడు పొలము, బండి, ఎడ్లు మాత్రమే మిగిలాయి. పెళ్ళిళ్ళైన 6 నెలలకు సంక్రాంతి వచ్చింది. పండక్కు కూతుళ్ళని అల్లుల్ని ఆహ్వానించమని కామరాజుతో అతని భార్య అన్నది. ఆ మాటలకి తల ఆడించాడే గాని ఏమీ చేయలేదు. అయితే కాపురానికి వెళ్ళిన చిన్న కూతురికి పుట్టింటి మీద గాలి మళ్ళీ తన భర్తతో సంక్రాంతి పండక్కి వెళ్దామని అడిగింది. మీ నాన్న పిలవలేదు కదా, పిలవని పేరంటానికి దేనికి అన్నాడు చిన్నల్లుడు. మనల్ని మా నాన్న పిలవాలా, పండగ కదా, వెళ్దాం పదండి అంది. సరే అన్నాడు. అలాగే కామరాజు పెద్ద కూతురు కూడా తన భర్తను పండక్కి పుట్టింటికి బయలుదేరి తీసింది. మా నాన్న చిన్నల్లుడికి పండగ కానుకలు ఇచ్చాడనుకోండి, మీకు కూడా కానుకలు ముట్టకపోతే నాకెంత నగుబాటు అంది. ఆ మాటలకి అభిమానం పొడుచుకొచ్చి పెద్దల్లుడు కూడా తన భార్యతో కలిసి అత్తవారింటికి బయలుదేరాడు. బాజా భజంత్రీలతో సహా ఆహ్వానం అందినట్టు తన కూతుళ్ళు అల్లుళ్ళు దిగడం చూసి కామరాజు ఆశ్చర్యపోయాడు. అతని భార్య మాత్రం తన మాట తీసేయకుండా తన భర్త వాళ్ళని పిలిచాడనుకొని ఎంతగానో మురిసిపోయింది. పండగ ఎలాగో గడిచింది. కానీ కామరాజు అల్లుళ్లకు పండుగ కానుకలు ఇచ్చే ఉద్దేశం ఎక్కడా కనిపించడం లేదు. అది చూసి కూతుళ్ళిద్దరికీ ఒక అపోహ గురయ్యారు. ఒకరికి తెలియకుండా ఒకరికి నాన్న కానుకలు ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో అన్నట్టు వీళ్ళందరి అనుమానానికి తగ్గట్టే కామరాజు తన కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోతున్న రోజున ఎవ్వరికి కనిపించకుండా ఏటో వెళ్ళిపోయాడు. పెద్ద కూతురు ఏకాంతంగా తన తల్లి ఉన్న సమయంలో తల్లి దగ్గరికి వెళ్ళి గట్టిగా పండుగ కానుక కావాలని హెచ్చరించింది. తల్లి అయోమయంగా మీ నాన్న ఇంట్లో ఉన్న ధాన్యం అమ్మి నీ పెళ్ళికైనా అప్పులు తీర్చి ఏమన్నా మిగిలితే నీకు ఇచ్చేవారేమో అంది. ఆ మాటలు చాటున ఉన్న చిన్న కూతురు చెవిన పడ్డాయి. ఆమె కూడా గబగబా పోయి పండుగ కానుకల గురించి తల్లిని నిలదీసింది. మీ నాన్న ఈ ఎడ్లు నమ్మి నీకు పెళ్ళికైనా అప్పు తీర్చి ఏమైనా మిగిలితే కానుకలు ఇస్తారేమో, ఆ సంగతి నాకు అస్సలు తెలీదు అంది తల్లి. ఈ సమాచారం తమ భార్యల ద్వారా అల్లుళ్ళు తెలుసుకున్నారు. పెద్దల్లుడు బండికి ఎడ్లుని పూంచి బండి మీద ధాన్యం బస్తాలు వేసుకుని సంతకు బయలుదేరాడు. చిన్నల్లుడు సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండి ఎక్కేశాడు. బండి సంతకు చేరింది. పెద్దల్లుడు ధాన్యం అమ్మడానికి ఇంకోవైపు బయలుదేరాడు. ఇద్దరికి అమ్మకాల గొడవ అసలు ఏమీ తెలీదు. ధాన్యం వర్తకులు పెద్దల్లుడి చుట్టూ చేరి ధాన్యం ధర అడిగారు. పెద్దల్లుడు ఏదో గుడించుకుని నోటికి వచ్చిన ధర చెప్పాడు. వర్తకులు గొల్లు నవ్వారు. అతడు అడిగింది చిల్లరగా అమ్మే బియ్యం ధర. వర్తకులు ఎందుకు నవ్వారో పెద్దల్లుడు ఊహించలేక మీరు ధాన్యం ఏ ధరకు కొంటారు అని అడిగాడు. అతను ఈ ధాన్యం ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడని అనుమానం కలిగి వర్తకులు పెద్దల్లుడిని రక్షక భటులకు అప్పచెప్పారు. చిన్నల్లుడు గతి కూడా అంతే. ఎడ్లుని బేరం చేసేవాళ్ళ వచ్చి ధర అడిగితే అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. పక్కనే ఉన్న నేతి వర్తకుడిని సలహా అడిగాడు. ఎడ్లును కొనేవాళ్లకు అనుమానం తగిలి అతను ఎవరెడ్లునో తెచ్చి అమ్మ చూస్తున్నాడని రక్షక భటుల్ని పట్టించారు. తన అల్లుడు చేసిన ఘనకార్యం కామరాజుకు తెలిసి అతను వాళ్ళను రక్షక భటుల బారి నుండి విడిపించేసరికి అతని తల ప్రాణం తోకకొచ్చినట్లయింది. అతను అల్లుళ్లకు ఏదో ఒక కానుక ఇచ్చే ఉద్దేశంతోనే డబ్బు అప్పు చేయడానికి పక్క గ్రామానికి వెళ్ళాడు. ఆ తెచ్చిన డబ్బు కాస్త రక్షక భటుల చేతులు తడి చేయడానికి సరిపోయింది. ఇదంతా విన్న కూతుళ్ళు అల్లుళ్ళు సిగ్గుపడి ఇంకోసారి తాము ఎలాంటి డబ్బు మామగారి నుంచి ఆశించమని చెప్పి పండగ రోజు సరదాగా తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం థ్యాంక్ యూ.